హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు మనం ఈ ప్యాడ్స్ వేసి కుట్టడానికి లైనింగ్ బ్లౌజు కొన్ని టెక్నిక్స్ నేర్చుకుందామండి. చూడండి, ఈ ప్యాడ్స్ వేసి ఇలా బ్లౌజ్ కుడితే అది చాలా నీట్గా చక్కగా అనిపిస్తుంది కదా, బ్రా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ప్యాడ్స్ వేసి ఎలా నీట్గా కుట్టాలి, ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనేది ఈరోజు నేర్చుకుందాం. యాక్చువల్గా ఈ థ్రెడ్ లేని పైపింగ్ కూడా నేను నేర్పిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో కుదరదు, నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఈ వీడియోలో లాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ పైపింగ్ ఎలా వేయాలనేది కూడా మీకు చెప్తాను. అయితే ఈరోజు ఈ ప్యాడ్స్ వేసి బ్లౌజు కుట్టడానికి మనం ఉపయోగించవలసిన టెక్నిక్స్ ఏంటి, నేర్చుకోవాల్సిన టెక్నిక్స్, పద్ధతులు ఈరోజు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇది నీట్గా అనిపిస్తుంది కదా, వాళ్ళకి ఇది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. చాలామంది ఇవి వాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వీటికి అలవాటు పడ్డారంటే ఇదే యూజ్ చేస్తారు. ఇది చూడండి, మనం ఈ ఒక పద్ధతి పాటించాలి. ఉల్టా సీదా చూసుకొని ఈ లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేస్తున్నానో దీనికి చూడండి. ఈ బ్లౌజ్కి థ్రెడ్ లేని పైపింగ్ వేయాలనుకుంటున్నాను. దానికి కోసము ఈ లైనింగ్ అనేది నేను ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి. మనం ఫ్రంట్ క్రాస్ తీసుకుంటాం కదా, ఫ్రంట్ డీప్కి ఎఫ్ అని మనం మార్క్ వేసుకోవాలి. ఆ ఎఫ్ అన్న మార్క్ వేసుకోవడం వల్ల ఈ లైనింగ్లు జాయిన్ చేసుకునేటప్పుడు మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది చూడండి, గోల్డ్ కలర్ బార్డర్ చాలా పెద్దగా ఇచ్చాడు. అందుకని నేను ఆ బార్డర్ని షార్ట్ చేస్తున్నా అనమాట. కొంచెం ఒక 1 ఇంచ్ బార్డర్ తగ్గిస్తున్నా. కట్ వర్క్ వచ్చింది కదా, అది అందంగా కనిపిస్తుందని చెప్పేసి ఈ బార్డర్ పెద్దగా అయిందని ఒక 1 ఇంచ్ బార్డర్ అయితే తగ్గించి అటాచ్ చేస్తున్నా లైనింగ్. ఎఫ్ అన్నది ఫ్రంట్ డీప్కి ఎఫ్ వేసాం కదా, అది లోపలికి వెళ్ళేలాగా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మనం అది ఉల్టా చేస్తాం కదా, అప్పుడేమవుతుంది, ఆ ఎఫ్ అనేది పైకి వస్తుంది. ఇలాగా లోపలికి కుట్టి అటు సైడ్కి వేసుకుని మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఎఫ్ అనేది పైకి కనిపిస్తుంది. అంటే ఇలా కుట్టేటప్పుడు ఎఫ్ లోపలికి పెట్టి కుట్టాలి మనం. చూడండి, ఇదిగో ఇది చూసారా, అలా మిర్రర్స్ పైకి ఉన్నాయి కదా, సీదా సైడ్ లోపల పెడుతున్నాం అనమాట. అటు ఒరిజినల్కి సీదా సైడ్ లోపల పెడుతున్నాము, లైనింగ్కి ఎఫ్ కూడా లోపలికి పెడుతున్నాం. ఆ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిర్రర్స్కి అటాచ్ చేయాలని ఎఫ్ పెడుతున్నాం అనమాట. అంటే సీదా సైడ్ ఎటు ఉందో అటు ఎఫ్ పెడుతున్నాము, ఉల్టా సైడ్ పైకి పెట్టి లైనింగ్ అటాచ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, సీదా చేసుకోవాలన్నప్పుడు ఎఫ్ అనేది పైకి వస్తుంది. మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ ఈజీ అవుతుందన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వం, ఎటు ఫ్రంట్ ఎటు బ్యాక్ అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎఫ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎఫ్ ఫ్రంట్కి వచ్చేలాగా మనం అటాచ్ చేసేసుకుంటాం. ఇంకా చూడండి, 1 ఇంచ్ అయితే నేను ఈ గోల్డ్ బార్డర్ తగ్గించి పెడుతున్నా. ఇలా మనం బార్డరు తగ్గించుకోవచ్చు, పెంచలేం కానీ, లేని బార్డర్ పెంచలేం కానీ, ఉన్న బార్డర్ పెద్దగా అయినప్పుడు మాత్రం మనం తగ్గించుకోవచ్చు. పైపింగ్ వేసే వాటికి అది యూజ్ఫుల్గా ఉంటుంది. మరీ పెద్ద బోర్డరు మంచిగా అనిపించదు కదా, కొందరికైతే ఇష్టం ఉండదు. ఇది తగ్గించుకోవాలన్నప్పుడు ఇలా తగ్గించుకొని పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ ఇది 11 లెంగ్త్ ఉన్న బోర్డర్ అనమాట, లెంగ్త్ ఉన్న హ్యాండ్. ఆ బోర్డర్ చాలా పెద్దగా అయిపోయింది. కట్ వర్క్ బోర్డరు విత్ గోల్డ్ బోర్డర్ వచ్చేసరికి పెద్దగా అనిపిస్తుంది. ఈ కట్ వర్క్ అనేది కరెక్ట్ ప్లేస్లోకి రావాలంటే మనం ఈ గోల్డ్ బోర్డర్ తగ్గించుకోవాల్సి వచ్చిందనమాట. అదే మనం తగ్గించుకొని చేస్తూ ఉన్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా దాన్ని అప్పుడు సీదా చేసుకోవాలి. సీదా చేసుకుని దానిపైన ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట. ఏదైతే ఎక్కడైతే మనం కుట్టు వేసామో అది సీదా చేసి దానిపైన ఇంకొక స్టిచ్ వేయడం వల్ల అది నీట్గా అనిపిస్తుంది. మనం థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసుకునేప్పుడు అది ఈజీగా ఉంటుంది. థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసుకోవాలన్నప్పుడు ఈ రకంగా మనం అటాచ్ చేసుకోవాలి లైనింగ్. చూడండి, పైన స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా పైన ఎప్పుడైతే స్టిచ్ వేస్తామో చాలా చక్కగా అనిపిస్తుంది. ఆ పైపింగ్ కూడా నీట్గా వస్తుంది, సన్నగా నీట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఆ పైపింగ్ వేయడం కూడా ఇదే వీడియోలో చూపించాలనుకున్నా, కానీ ఇది లెంగ్త్ ఎక్కువ అయ్యేలా ఉంది. అందుకని ఆ వీడియో సెపరేట్గా తీసి
ఆ పైపింగ్ ఎలా వేయాలనేది మీకు నేర్పిస్తాను. యాక్చువల్‌గా చాలామందికి అది తెలిసే ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి అది యూజ్ అవుతుందనమాట. ఆ పైపింగ్ వేయడం అనేది బిగినర్స్‌కి బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాడ్ వేయడం అనేది ఈ టెక్నిక్స్ నేర్చుకోవడానికి సీనియర్స్‌కి కూడా కొందరికి అది తెలియకపోవచ్చు. అందుకనే ఇది బిగినర్స్‌కి, సీనియర్స్‌కి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ ప్యాడ్ ఎలా వేయాలి, ఏ ఏ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఈజీ అవుతుంది, కస్టమర్‌కి మంచిగా సెట్ అవుతుంది అనేది తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. చూడండి, మనం ఎప్పుడు నేర్చుకునేవి ఉంటూనే ఉంటాయండి. మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు ఒక లెర్నర్‌గా ఉండాలి. అలా ఉంటే మనకి లైఫ్ చాలా బావుంటుంది. ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. బోర్ కొట్టదు. కొత్తవన్నీ నేర్చుకుంటూ ఉంటాము. ఇలా నేర్చుకుని ఎప్పుడు అప్లై చేస్తూ ఉంటే అది చాలా బాగా ప్రొఫెషన్‌లో మనకి యూజ్ అవుతుందండి. ఎప్పుడు ఏది మనకి ఏదైతే ప్రొఫెషన్‌లో ఉన్నామో నేర్చుకుంటూనే ఉండాలి. ఇలాగ ఎక్కడ ముడతలు లేకుండా జాగ్రత్తగా ఇలా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని నీట్‌గా పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇది నీట్‌గా అయితే వచ్చింది. ఇక్కడ పైపింగ్ వేయడానికి చాలా చక్కగా నీట్‌గా అనిపిస్తుంది. ఇలా జాయిన్ చేసుకోవాలి లైనింగు. చూడండి, సీదా చేసి సెకండ్ హ్యాండ్‌కి కూడా సీదా చేసి మళ్ళీ పైపింగ్ వేస్తున్నా. సారీ, పైపింగ్ కాదు, స్టిచ్ ఓవర్ స్టిచ్ చేస్తున్నా అనమాట. చక్కగా నొక్కి ఉండడం కోసం. ఈ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ చుట్టూ జాయిన్ చేసేసుకుంటే సెకండ్ హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా వేయడం వల్ల థ్రెడ్ వేసిన పైపింగు వేసుకోవచ్చు. థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ వేసుకోవచ్చు. 2 టైప్స్‌లో మనం చేయొచ్చు. అలాగే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా రకాలుగా వేయొచ్చండి. నేను ఆల్రెడీ ఇప్పటికి మీకు 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్ పైపింగ్స్ చెప్పాను. ఇప్పుడు ఈరోజైతే ఇది థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసే పద్ధతి చెప్పబోతున్నా. యాక్చువల్‌గా ఈ వీడియో కాదు. దానికోసం లైనింగ్ ఎలా, బ్లౌజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పైపింగ్ కూడా చెప్తాను. ఇప్పుడు రౌండ్‌గా చుట్టూ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ ఇది నేను బ్యాక్ సైడు అలాగే సేమ్ అలానే ఉల్టా చేసుకున్నా, కుట్టేసి పైన ఒక స్టిచ్ కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే చేయాలి. హ్యాండ్స్ కూడా. అయితే ఫ్రంట్ ఇప్పుడు మనం మెయిన్ నేర్చుకునేది ఏంటంటే ప్యాడ్స్ ఏసి ఎలా కుట్టాలనేది కదా! చూడండి, ఫ్రంట్ ప్యాడ్స్ ఏసి కుట్టాలన్నప్పుడు 3 లేయర్స్ వస్తాయి. ఒక ఒరిజినల్ వస్తుంది. 2 లైనింగ్స్ వస్తాయి. ఎందుకంటే మనం ప్యాడ్ ఏసినప్పుడు లైనింగ్ 2 లేకుండా డైరెక్ట్‌గా ఒరిజినల్ కింద వేసేసామనుకోండి, అది కనిపించిపోతుంది బయటికి. ఆ రౌండ్ షేపు, ఆ ప్యాడ్ వైట్‌గా ఉండడం, మళ్ళీ ప్యాడ్ చుట్టూ స్టిచ్చింగ్ ఉంటుంది కదా! అది కూడా ఉబ్బెత్తుగా ఉండి అక్కడ ప్యాడ్ ఉన్నట్టుగా తెలిసిపోతుంది. అలా కాకుండా మనం 2 లైనింగ్స్ వేసుకోవాలి. ఒరిజినల్‌కి లైనింగ్ అటాచ్ చేసి సెకండ్ లైనింగు లోపలొస్తుందనమాట. ఒక లైనింగ్ ఒరిజినల్‌కి అటాచ్ అయిపోతుంది. ముందే అటాచ్ చేసేస్తాము. సెకండ్ లైనింగ్ దాని పైన పెట్టి కుడతాము. అది ఎక్కడ రావాలి? ఇదిగో చూడండి, ఉక్కు పట్టి, కాజా పట్టి ఈ పార్ట్ ఉంది గదా! ఇక్కడ రావాలి. సైడ్ పార్టు రెండిటికి కూడా అలా డబుల్ డబుల్ రావాలి. అయితే ఒక లైనింగ్ దానికి అటాచ్ చేసేస్తామన్నాం కదా! దానికి అటాచ్ చేసేసి నీట్‌గా కట్ చేసేసుకుంటే సెకండ్ లైనింగ్‌కి మనం ఆ పార్టు అటాచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇలా చక్కగా ఎన్ని కట్ చేసి పెట్టుకున్నాం. లైనింగ్ 4 ఉన్నాయి. ఒరిజినల్ 2 ఉన్నాయి. యాక్చువల్‌గా ఒక్కొక్క పార్ట్‌కి 3 లేయర్స్. చివరికి ఎన్నవుతాయి? 3 లేయర్స్ అయితాయండి. లైనింగ్ ఉక్కు పట్టి, కాజా పట్టి 2 పార్ట్స్ కట్ చేసాము. సైడ్ పార్ట్స్ 2 పార్ట్స్ కట్ చేసాము. ఇవన్నీ వన్ బై వన్ జాగ్రత్తగా ఇలా అటాచ్ చేసుకొని ఫస్ట్ అయితే ఒరిజినల్‌కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేయాలి. లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోవాలి.
ఉక్కు పట్టి కాజా పట్టి ఉన్న పార్ట్కి అండ్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, కప్పు పెట్టే పార్ట్ ఉంటుంది కదా, అది కూడా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. ఆ షేపు చక్కగా వచ్చేలా కట్ చేసుకుంటే మనకి ఆ బ్లౌజ్ కుదరకపోవడం అనేది ఉండదండి. ఇక్కడ మనం పాటించవలసిన టెక్నిక్స్ ఏమున్నాయి అబ్బా అని అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. ఇక్కడ 2 లైనింగ్స్ వేయడం, ఫ్రంట్ భాగాన 2 లైనింగ్స్ వేయడం అనేది ఒక టెక్నిక్. ఇలా వేయడం వల్ల బ్లౌజ్ కుట్టడము ఈజీ అవుతుంది. వాళ్ళకి సెట్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది. ప్యాడ్స్ బయటికి కనిపించడం లాంటివి ఏది ఉండదు. ఇది నెంబర్ 1 పాయింట్. 2 లేయర్స్ లైనింగ్ రావాలి, ఒక ఒరిజినల్ రావాలి. అంటే మొత్తం 3 లేయర్స్ వస్తాయన్నమాట ఫ్రంట్ పార్ట్‌లో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా చూడండి, ఇప్పుడు ఈ ఉక్కు పట్టి కాజా పట్టికి లైనింగ్ జాయింట్ చేసేసాం కదా, ఇలాగే 2 సైడ్స్ జాయింట్ చేసేసుకొని తర్వాత సైడ్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకొని రెడీ పెట్టుకోవాలి. మళ్ళీ ఏదైతే లైనింగ్ జాయింట్ చేసిన ఈ పార్ట్ ఉక్కు పట్టి పార్టు మళ్ళీ కప్పు సైడ్ పార్ట్ ఉందో ఈ 2 అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లైనింగ్, ఒక ఒరిజినల్ అటాచ్ చేసేసుకుని దానికి సైడ్ పార్ట్ని అటాచ్ చేసేయాలి. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫ్రంట్ 2 లైనింగ్స్ వేస్తాము, 1 ఒరిజినల్ వేస్తాం, 3 లేయర్స్ రావాలి. నెంబర్ 2 ఏంటి? ఉక్కు పట్టి కాజా పట్టి వేసిన పార్టు సైడ్ పార్ట్ని లైనింగ్ అటాచ్ చేసేసుకుని ఆ 2 జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్. అలాగే 2 సైడ్స్ మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక మిగిలిన లైనింగ్ అయితే ఉంది కదా, ఇంకొక లేయర్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ ఉక్కు పట్టి కాజా పట్టి పార్టు సైడ్ పార్టు జాయింట్ చేసుకోవాలి సెపరేట్గా. ఆ పార్ట్ సెపరేట్ ఉంటుంది పూర్తిగా, ఈ పార్ట్ సెపరేట్ ఉంటుంది. ఆ 2 కలిపి ఎలాగ ప్యాడ్ పెట్టాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగ మనం 2 పార్ట్స్ లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాం కదా, వీటికి సైడ్ పార్ట్స్ కూడా మనం అటాచ్ చేసేసి యాడ్ చేసేద్దాము. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే సెకండ్ లేయర్ అయినా సెకండ్ లైనింగ్ ఉందో అది మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కంపల్సరీ కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి మనకి స్టిచ్చింగ్ అనేది సరిగ్గా కుదరదు. ఎక్స్ట్రా క్లాత్ మనం బద్దకించకుండా 4 వైపులా కట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. చూడండి, థ్రెడ్ పెడుతుంటే కనిపించిపోతుంది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట ఈ క్లాత్. రా సిల్క్ థ్రెడ్ పెడితే లోపల మన హ్యాండ్ పెట్టినా కనిపించిపోతుంది. ఇలాంటి వాటికి కంపల్సరీ 3 లేయర్స్ వేయాలి. అదే థిక్ క్లాత్ అయినా సరే మనం ఖచ్చితంగా 3 లేయర్స్ వేయాలండి. ప్యాడ్ వేసామంటే 3 లేయర్స్ వేస్తేనే అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటండి? 3 లేయర్స్ ఉండాలి. 2 లైనింగ్స్ పెట్టాలి, 1 ఒరిజినల్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఏంటి? మనం కంపల్సరీ ఏ పార్ట్కి ఆ పార్టే జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ ఒక పార్ట్కి ఒరిజినల్కి జాయింట్ చేసేసి ఫ్రంట్ పార్టు సైడ్ పార్టు జాయింట్ చేసుకోవాలి. అనదర్ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది సెపరేట్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే లైనింగ్ జాయింట్ చేసామో దానికి ఈ సైడ్ పార్ట్ని కూడా అటాచ్ చేసేస్తున్నాం. ఇలా 2 సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అటాచ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇంకా లైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అటాచ్ చేయాలి. ఆ పార్ట్ ఎట్లాగా? ఉక్కు పట్టి కాజా పట్టి సైడ్ పార్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని అప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్కి అటాచ్ చేసాం కదా, ఆ పార్ట్కి అటాచ్ చేయాలి లోపల సైడు. మనం అయితే ఈ బ్లౌజ్కి నేను థ్రెడ్ లేని పైపింగ్ చెప్పాలనుకుంటున్నా కాబట్టి ఈ బ్లౌజ్కి అదే పైపింగ్ వేయాలనుకుంటున్నా కాబట్టి నేను నెక్ దగ్గర తిరగేస్తున్నా అనమాట. నెక్ పట్టి వేయకుండా తిరిగేస్తాం. చూడండి, అలా తిరిగేయడం వల్ల మనం
పైపింగ్ ఏ రకం పైపింగ్ అయినా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇట్లా మంచిగా షేప్ అయితే మంచిగొచ్చేసింది చక్కగా. అలాగే ఇంకొక పార్ట్ కూడా కుట్టేసి ఇలా మనం రెడీ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ అయిపోయిన తర్వాత మనం చక్కగా అనదర్ పార్ట్ ఏదైతే ఉందో లైనింగ్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలాగ మనం జాగ్రత్తలు తీసుకుంటూ కుట్టామంటే ఆ బ్లౌజు కుదరకపోవడం అనేది ఉండనే ఉండదు. చూడండి నేను సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తున్నా. ఎందుకంటే మధ్యలో ఏమైనా స్టిచెస్ విడిపోతే కష్టమవుతుంది. కస్టమర్‌కి ఇబ్బంది కలగకూడదు మనం ఏమైనా చేశామంటే. ఇలాగా ఇప్పుడు 2 పార్ట్స్ కూడా మనం రెడీ చేసేసుకోవడం అయిపోయింది. ఇంకేదైతే సెకండ్ లేయర్ అయిన లైనింగ్ ఉందో అది కుడుతాం. అది కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి నేను అదర్ లేయర్ ఉంది కదా! సెకండ్ లేయర్ ఆ లైనింగ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇది చూడండి ఇది ఫ్రంట్ ఉక్కు పట్టి, కాజా పట్టి పార్ట్, సైడ్ పార్ట్ కూడా మనం ఇలా చూసుకోవాలి. ఉల్టా సీదాలు రాకూడదండి. మనం కుట్టు ఇప్పి వేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ కప్పు దగ్గర సాగిపోతుంది. సరిగ్గా కుదరదనమాట. ఇప్పే పరిస్థితి రాకూడదు. అంత జాగ్రత్తగా ముందే అన్నీ జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనం ఇప్పామనుకోండి సాగిపోతుంది ఈ కప్పు దగ్గర. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ముందే జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా ఈ పార్ట్‌కి కూడా మనం 2 స్టిచెస్ వేసేసేయాలండి. ముందు జాగ్రత్త. సింగిల్‌గా స్టిచ్ వేసామంటే ఇది ప్యాడ్ ఉంటది కదా! ఎప్పుడైనా కొంచెం వాళ్ళకి టైట్ అనిపించిందంటే స్టిచెస్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఒక స్టిచెస్ ఊడిపోయాయంటే కస్టమర్ దృష్టిలో మన పైన బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. వీళ్ళు స్టిచ్చింగ్ అనేది సరిగ్గా చేయట్లేదు అని మనకు బ్యాడ్ వస్తుంది. కొంచెం కష్టమైనా కానీ టైం తీసుకున్నా కానీ పర్ఫెక్ట్‌గా కాంప్రమైజ్ అవ్వకుండా కుట్టిస్తే ఆ కస్టమర్ మనకి పర్మనెంట్ అవుతారు. వాళ్ళు ఇంకొక నలుగురిని తీసుకొస్తారు. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఎక్కడైనా సరే ఏదైనా ఒక బిజినెస్ మొదలుపెట్టామంటే అందులో డెవలప్‌మెంట్ అనేది ఉండాలి కదా! మ్యాక్సిమం మన చేతిలో ఉన్నంత వరకు మనం మన ప్రయత్నాలైతే సిన్సియర్‌గా చేయాలి. ఒక పార్ట్ అయిపోయింది. ఇంకో సెకండ్ పార్ట్ కూడా నేను స్టిచ్చింగ్ వేసేస్తున్నా అండి. ఈ 2 పార్ట్స్ అయిపోయిన తర్వాత మనం మెయిన్ టెక్నిక్ ఇప్పటికి 2 టెక్నిక్స్ నేర్చుకున్నాం. 2 పద్ధతులు. ఆ తర్వాత అస్సలైన పద్ధతి వస్తుంది. అదేంటనేది మీకు చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఏంటి? లైనింగ్ 2 వేయాలి. ఒరిజినల్ పార్ట్ ఒక పార్ట్ వేయాలి. అంటే మొత్తం 3 లేయర్స్ వేయాలి. సెకండ్ ఏంటి? 1 లైనింగ్, 1 ఒరిజినల్ ముందు జాయిన్ చేసేసుకోవాలి. సెపరేట్‌గా అనదర్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఏ పార్ట్‌కి ఆ పార్టు. తర్వాత ఆ 2 కలుపుకొని మనం ప్యాడ్స్ పెట్టాల్సి ఉంటుంది. చూడండి ఇలా ఉంది కదా! ఇప్పుడు ఇలా 2 ఉల్టా సైడ్ పైకేసాను. సీదా సైడ్స్ 2 లోపల ఎందుకు పెట్టానంటే నెక్ తిరిగేస్తున్నా కదండీ! మీకు చెప్పాను కదా! ఇది థ్రెడ్ లేని పైపింగ్ వేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా నెక్ తిరిగేస్తున్నానమాట. చూడండి కుట్టు పైకొచ్చేలా పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం తిరిగేస్తాం. తిరిగేసి చిన్నగా ఇలా కార్నర్స్‌లో కటింగ్ పెట్టుకుంటే నీట్‌గా వస్తుంది. రౌండ్ నెక్ ఏదైతే ఉంటదో అది నీట్‌గా వస్తుంది. కార్నర్స్‌లో ఇలా కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి సీదా చేసేసి పైన ఒక కుట్టేసేస్తున్నా. ఇలా సీదా చేసి కుట్టేయడం వల్ల ఏ పైపింగ్ అయినా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం రకరకాల పైపింగ్స్ వేస్తూ ఉంటాం కదండీ! ఈ థ్రెడ్ లేకుండా వేసే పైపింగ్‌కి అయితే ఇది బావుంటుంది. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది. ఇలా మనం తిరిగేసుకున్నప్పుడు. మీకది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా చూడొచ్చు. ఈజీ టెక్నిక్స్ తెలుసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు నేర్చుకోవాలండి. మనకు అన్నీ వచ్చనుకుంటాం. అది నిజం కాదు. మనం నేర్చుకోవాల్సినవి ఎప్పుడు చాలా ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు స్టూడెంట్‌లానే ఉండాలండి. అప్పుడు ఆ లైఫ్ చాలా బావుంటుంది. మనం మన నాలెడ్జ్‌ని పెంచుకోగలుగుతాం ఎప్పుడు నేర్చుకుంటే. నేర్చుకోవాలి అనే మెంటాలిటీ ఉండటం అనేది అది దేవుడిచ్చిన వరం అండి. ఎప్పుడు మనం స్టూడెంట్‌గానే ఉండాలి.
తెలియనివి మనకి ప్రపంచంలో చాలా ఉన్నాయి. చూడండి ఆ నెక్ సైడు ఉక్కుపట్టి కాజాపట్టి సైడ్ కుట్టని ఇక్కడైతే కుట్టకూడదని గుర్తుపెట్టుకోండి. కింద సైడ్ కుట్టకూడదు. ఎక్కడైతే ఫ్రంట్ పట్టి బ్యాక్ పట్టీలేస్తామో ఈ ఫ్రంట్ అనేది కింద జాయింట్ చేయకూడదు. ప్యాడ్ అక్కడి నుంచి ప్యాడ్ పెడితే మనకి స్టిచ్చింగ్ ఈజీ అయిపోతుంది. పర్ఫెక్ట్‌గా కూడా వస్తుంది. అక్కడ యూజ్ చేయాల్సిన ఒక టెక్నిక్ ఉంది. వెయిట్ ఫర్ దట్ నేను మీకు అది కూడా నేర్పిస్తా చూడండి. ఇప్పుడు నెక్ సైడ్ కుట్టేసాను కదా! ఆర్మ్ సైడ్ కూడా ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. చూడండి లోపల 2 కటింగ్‌లు ఒక ప్లేస్‌కొచ్చేలాగా మనం జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. కటింగ్ పార్ట్ ఉంది కదా! కప్ పార్టు అక్కడికి 2 స్టిచెస్ వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఒకే ప్లేస్‌కొచ్చేలాగా. అప్పుడు మనకు తేడా రాదు. బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుంది. చూడండి మొత్తము 3 సైడ్స్ జాయింట్ చేసేస్తున్నాం. కింద సైడ్ మాత్రం జాయింట్ చేయట్లేదు. ప్యాడ్ పెట్టి కుట్టడం కోసం. ఇప్పుడు జాయింట్ అయిపోయింది. చూడండి ఇట్లా వచ్చింది కదా! ప్యాడ్ ఎట్లా పెట్టాలని చూద్దాం. చూడండి ఇట్లాగా ఈ పార్ట్ వదిలేసేయాలి. ఓకే. 3 లేయర్స్ వచ్చాయి. ఒకటి ఒరిజినల్, 2 లైనింగ్. ఇవి చూడండి ఈ ప్యాడ్ ఉంది కదా! ఇది 38 సైజ్ అండి. చూడండి 38 సైజ్ అనమాట. ఈ పెద్ద బ్లౌజే ఇది 38 సైజు. ప్యాడ్ ఎలా పెడుతున్నాను చూడండి. ఉబ్బెత్తుగా ఉన్న సైడు ఒరిజినల్ సైడ్ పెట్టాలి. ఈ గుంటలా ఉన్న సైడు లైనింగ్ సైడ్ పెట్టాలండి. ఇలా లైనింగ్ సైడ్ పెట్టాలి మిడిల్. మనకు తెలుసు కదా నిప్పుల్ పాయింట్ దగ్గర మనం పాయింట్ పెట్టుకుంటాం కదా! ఈ ఫింగర్ అంతా కింద గ్యాప్ ఉండాలండి. మీ మిడిల్‌కి తీసుకెళ్ళాలి ప్యాడ్. కింద ఒక 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్‌కి కింద గ్యాప్ ఉండాలి. మనం పట్టీ వేస్తాం కదా! ఫ్రంట్ పట్టీ దానికి ఒక 2 ఇంచెస్ ఉండాలి. పట్టీ కోసం కాదు కానీ 2 ఇంచెస్ పెడితే వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ప్యాడ్ అనేది కరెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. ఇది మెయిన్ టెక్నిక్. ఓకే. ఈ టెక్నిక్ కంపల్సరీ యూజ్ చేయండి ఎవరైనా సరే. ప్యాడ్ కుదరకపోవడం ఉండదు. కస్టమర్స్‌తో ఏ గొడవ ఉండదు. లేదైతే గొడవ చేస్తారండి వాళ్ళు. కుదరకపోతే ఎవరికైనా బాధే కదా! తీసుకొచ్చి మన దగ్గరే పెడతారు. మనమే మొత్తం ఇప్పదీయాలి. మనమే అడ్జస్ట్ చేసేవాళ్ళే. అంతే కదా మరి! మనం చేసిన మిస్టేక్ మనమే సరిదిద్ది ఇవ్వాలి. వాళ్ళు అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది. మనం దానికి ఫుల్ ఫీల్ అవ్వకూడదు. చూడండి ఇగో మధ్య సెంటర్ పాయింట్ పట్టుకున్న జాగ్రత్తగా. ఒరిజినల్ పాయింట్‌కి ఎటువంటి కుట్టు పడకూడదండి. ఓన్లీ లైనింగ్‌కే పడాలి. ఇదిగో చూడండి ఒరిజినల్ అది మొత్తం ఎత్తేసా. చూడండి లైనింగ్‌కే కుట్టాను. 2 స్టిచెస్ చిన్నగా 2 స్టిచెస్ వేసాననమాట. అంతే. చూడండి ప్యాడ్ ఇట్లా వచ్చేసింది నీట్‌గా. ఇలా ఈ టెక్నిక్‌తో అయితే మీకు వాళ్ళకి ప్యాడ్ చక్కగా కుదురుతుంది. ఇగో చూడండి. కింద ఎంత 2 ఇంచెస్ వదలాలండి. ఇది మెయిన్ పార్టు. లైనింగ్‌కే స్టిచ్చింగ్ వేయాలి అనేది థర్డ్ పాయింట్ అయితే 2 ఇంచెస్ కింద పట్టీ దగ్గర వదిలేయాలి. గ్యాప్ ఉండాలి అనేది ఫోర్త్ పాయింట్ అవుతుంది మీకు. ఓకే. ఆ 2 ఇంచెస్ వదిలేసేసి మనం కుట్టాలి. ప్యాడ్ పెట్టాలి లోపల. ఇప్పుడు ప్యాడ్ పెట్టేసాం కాబట్టి కింద అటాచ్ చేసేస్తున్నాం. జాయింట్ చేసేస్తున్నాం. కింద జాయింట్ చేసేసామంటే అయిపోయింది ఇంకా. ఈ ప్యాడ్ వేసే పని అయిపోయినట్టు. చూడండి సెంటర్‌లో పట్టుకొని మన వేలుతో జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మిషన్ కింద పాదం లిఫ్ట్ చేసి నీడిల్ పైకి పెట్టి జాగ్రత్తగా ప్యాడ్ కింద పెట్టుకొని సెంటర్ పాయింట్‌లో కుట్టు లైనింగ్‌కి వేయాలి. ఒరిజినల్‌కి ఎటువంటి కుట్టు రాకూడదు. ఇలా నీట్‌గా అనిపిస్తుంది. షేప్ చూసారా కరెక్ట్‌గా అనిపిస్తుంది. మన క్లాత్ కటింగ్‌లో కూడా ఈ పద్ధతులు పాటించాలి. కొన్ని పద్ధతులు ప్రిన్సెస్ కట్ వీడియో ఉంది. మీరు ఒక్కసారి చూడండి. మనం ఆ కప్పు పార్ట్ కరెక్ట్‌గా రావాలంటే ప్యాడ్ లేకపోయినా కూడా అది కరెక్ట్‌గా కుదరాలంటే ఏమేం టెక్నిక్స్ యూజ్ చేయాలో మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో ఒక్కసారి చూడండి. మీకు ఈ కటింగ్ అనేది కూడా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇలా సెకండ్‌ది కూడా ఇలా స్టిచ్ చేసి రెడీ చేసుకోవాలి. సెకండ్‌ది కూడా తిరగేసేసుకుంటున్నా. నెక్ సెకండ్ పార్ట్ ఉంది కదా! అది కూడా తిరగేసుకొని 3 సైడ్స్ జాయింట్ చేసుకోవాలండి. 3 సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్. కింద కింద సైడ్ అయితే చేయకూడదు. అది ఆల్రెడీ చూసారు కదా ఒక పార్ట్. కింద సైడ్ అయితే మనం జాయింట్ చేయట్లేదు.
3 సైడ్స్ మాత్రమే జాయింట్ చేస్తున్నాము. ప్యాడ్స్ ఏసిన తర్వాత ఉక్కు పట్టి, కాజా పట్టి వేసుకుంటాము. తర్వాత బ్యాక్ పట్టీస్ వేస్తాం, ఫ్రంట్ పట్టీస్ వేసేసుకుంటాము. మనం పాటించవలసిన ఇంకొక పద్ధతి ఏంటంటే, ఈ ప్యాడ్ వేసి కుట్టేసిన తర్వాత ఉక్కు పట్టి, కాజా పట్టి వేసి ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చూడాలండి. లెఫ్ట్ సైడు, రైట్ సైడు 2 పట్టీలు ఈక్వల్‌గా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కింద పట్టీస్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పట్టీ, బ్యాక్ పట్టీ అనేది జాయింట్ చేసుకోవాలి. చూసారా? మనం అక్కడ మాత్రం జాయింట్ చేయట్లేదు నేను. ఇదిగో చూడండి. ఇక్కడైతే నేను కింద జాయింట్ చేయట్లేదు. 3 సైడ్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఈ పద్ధతిలో 3 సైడ్స్ జాయింట్ చేసి కింద నుంచి ప్యాడ్ పెట్టడం వల్ల మనకి కుట్టే విధానం ఈజీగా ఉంటుంది. కుట్టడం ఈజీ పద్ధతిలో అయిపోతుంది. వాళ్ళకి ఈ టెక్నిక్స్ ఏదైతే ఉందో కింద 2 ఇంచెస్ వదిలేసి 2 ఇంచెస్ అంత గ్యాప్ ఇవ్వాలి ప్యాడ్‌కి. ప్యాడ్ అంటే ప్యాడ్‌కి ఈ ఫ్రంట్ పట్టేసేదానికి 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఈ టెక్నిక్ మెయిన్ టెక్నిక్ ఇది పాటించడం వల్ల వాళ్ళకి చక్కగా బ్లౌజు సెట్ అయిపోతుంది. మనకి కూడా మంచిగా కుట్టారనే పేరు వస్తుంది. ఈ టెక్నిక్ కంపల్సరీ పాటించాలండి. చూసారా? అయిపోయింది. ఇంకా ప్యాడ్ పెట్టేస్తున్నా చూడండి. ఇలా లైనింగ్‌కి మిడిల్ పట్టుకోవాలి. ఇలా సెంటర్‌లో పెట్టుకోవాలి. ఇది సెంటర్ అని ఎలా తెలుస్తదంటే కింద 2 ఇంచెస్ వదిలేయాలి. వదిలేసి ఇది సెంటర్‌కి తెచ్చుకోవాలి. చూడండి ఫింగర్ ఇలా నేను ఫింగర్ అయితే పెడతాను. ఈజీ ఉంటది నాకు. టేప్ తీసి పెట్టి అన్నీ ఇది కదిలిపోతా ఉంటది. చూడండి 2 ఇంచెస్ ఫింగర్ పెట్టి చూసుకొని అలా గట్టిగా పట్టుకోవాలనమాట. అంతే. తర్వాత ఏం చేయాలి? మనం ఒరిజినల్ పైకెత్తేసి ఒరిజినల్ మీద స్టిచ్ పడొద్దు కదా! లైనింగ్ మీద మాత్రమే స్టిచ్చింగ్ పడాలి. సో, మనం లైనింగ్ ఎత్తిపెట్టి చూసారా? ఇలా జాగ్రత్తగా క్లాత్ ఇలా చూసుకోవాలి. సెంటర్ పాయింట్ దగ్గర మన ఫింగర్ పెట్టాలి. ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో అక్కడ మన ఫింగర్ పెట్టి జాగ్రత్తగా 2 ఇంచెస్ వస్తుందో లేదో కింద చెక్ చేసుకొని పాదం లిఫ్ట్ చేసి జాగ్రత్తగా నీడిల్ కిందకి తీసుకెళ్ళాలి ఇలా. ఈ పెట్టేటప్పుడు మన ఫింగర్స్ అయి కదిలిపోకుండా కేర్ తీసుకోవాలి. కదిలినాయంటే మళ్ళీ అక్కడ ప్లేస్ చేంజ్ వచ్చేస్తది కదా! రావద్దు. కరెక్ట్‌గా ఆ నిపుల్ పాయింట్ ఎక్కడైతే ఉందో సెంటర్ పాయింట్ దగ్గర చిన్నగా 2 స్టిచెస్ వేసుకొని తీసేసుకోవడమే జస్ట్. అంతే నీట్‌గా థ్రెడ్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ టెక్నిక్ మనకు అర్థమైతే చాలా ఈజీ ఉంటది. చూడండి ఇలా ఒక చిన్న స్టిచ్ వేసుకొని అంతే అయిపోయింది. ప్యాడ్ వేయడం అయిపోయింది. చక్కగా చూసారా? నీట్‌గా వచ్చేసింది మనకి. ఇక్కడ కప్పు రౌండ్ దగ్గర ఇలా కొంచెం క్లాత్ ముడతల్లాగా అది వస్తది. మనం జాగ్రత్తగా దాన్ని కవర్ చేసుకుంటూ, చూసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి ఇంక నేను కింద అటాచ్ చేసేస్తున్నా. మనం ప్యాడ్ పెట్టడం అయిపోయింది కాబట్టి చాలా సింపుల్ ఉంది కదా! చాలా సింపుల్ అండి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడంలోనే ఉంటది ఏదైనా. కష్టం అనుకుంటే కష్టమైపోతుంది. సింపుల్ అనుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఉక్కు పట్టి, కాజా పట్టి దగ్గర 2 ఈక్వల్ ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం చెక్ చేసేసుకోవడం వల్ల ఈజీగా ఉక్కు పట్టి, కాజా పట్టి ఏసేసుకుంటాం. వేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు కింద డౌన్ పట్టి వేయాలి. ఫ్రంట్ పట్టి, బ్యాక్ పట్టి ఉంటాయి కదా! అప్పుడు వేసుకోవాలి ఈ ఫ్రంట్ పట్టి అనేది. ఉక్కు పట్టి, కాజా పట్టి అయిపోయిన తర్వాత. అలా వేసుకోవడం వల్ల నీట్‌గా అనిపిస్తుంది. ఫస్టు ఫ్రంట్ పట్టి, కింద పట్టి వేసిన తర్వాత ఉక్కు పట్టి, కాజా పట్టి వేయొచ్చు. లేదా ఉక్కు పట్టి, కాజా పట్టి వేసిన తర్వాత కింద సైడ్ పట్టి వేయొచ్చు. ఏది ముందు వేసినా, ఏది వెనక వేసినా ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా ఉక్కు పట్టి, కాజా పట్టి 2 ఈక్వల్‌గా ఉన్నాయా? లేదా? అనేది మాత్రం మనం కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. అవి చూసుకున్న తర్వాతే కుట్టాలి. లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అయిద్ది. కింద పట్టీ వేసేస్తాము. పైన పైపింగ్ కోసం నెక్ తిరిగేసాం కదా! నెక్ తిరిగేసిన వాటికైతే మరీ దారుణంగా ఉంటది పరిస్థితి కుదరకపోతే. అందుకే ముందుగానే అన్నీ జాగ్రత్తగా చూసుకొని కుట్టాలి. ఇలా ఇది ఇప్పుడు ఉక్కు పట్టి కుడుతున్నాను. ఇది పూర్తిగా లోపలికి మడత పెట్టి కుడతాం కదా! ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత దానిపైన ఒక కుట్టేస్తాము. తర్వాత
సెకండ్‌ది మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి కుడతాం. ఇది టైలరింగ్ వచ్చిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అంటే, ఉక్కు పట్టి, కాజా పట్టి లెంగ్త్ ఈక్వల్‌గా ఉందా? లేదా? అది మాత్రం జూసుకోవాలి. తేడా ఉంటే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే నెక్ పట్టీలు, కింద పట్టీలు అన్నీ వేసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాము. మొత్తం అంతా ఇప్పి తీసి కుట్టవలసి ఉంటుంది. అవునా? కుదరకపోతే అంతే కదా మరి! అమౌంట్ పే చేసిన వాళ్ళు ఉ ఎలా ఒప్పుకుంటారు? ఎలా అడ్జస్ట్ అవుతారు? అవ్వరు. చిన్న పాయింట్ వచ్చినా కూడా ఎందుకు అడ్జస్ట్ అవ్వాలన్నట్టుంటారు. ఇప్పి తీసి కుట్టించుకుంటారు. ఈ బ్లౌజ్ అయితే మనం ఏం చేసినా చక్కగా అడ్జస్ట్ చేయొచ్చు. ఏమీ కాదు. ఏం చేసినా ఏమీ కాదు. కానీ అదే లైనింగ్ బ్లౌజ్ ఉందనుకోండి, క్రాస్ కట్ బ్లౌజ్ ఉందనుకోండి సపోజ్. క్రాస్ కట్ బ్లౌజ్ కనుక నెక్ సరిజేశామో అంతే. అది కుదురుతుందన్న నమ్మకం ఉండదు. చూడండి కొంచెం ఇది యాక్చువల్‌గా ఈక్వల్ పట్టుకొని చూసాను. ఇంతవరకు మనం కుట్లోకి పెట్టొచ్చనేది అర్థమైంది. సో, అంతవరకే కుట్లో పెడుతున్నా. ఉక్కు పట్టి, కాజా పట్టి కొలిస్తే ఏమైంది? ఇంతవరకు మనకి కుట్లో పెట్టడానికి ఉంది. సో, ఆ ప్రకారం పెట్టి కింద కూడా పట్టీ వేసేస్తున్నా. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్. చూడండి నీట్‌గా చూడడానికి నీట్‌గా అనిపిస్తుంది. చక్కగా మనం ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టాలండి. ఏదైతే ఈ ప్రిన్సెస్ కట్‌కి కుట్టు ఉంది గదా! కప్పు దగ్గర. ఆ కుట్టు దగ్గర కొంచెం పెద్ద ఫ్రిల్ పెట్టుకోవాలి ఈ పట్టీకి. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని పైన ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఈ ఫ్రిల్ పెట్టడం వల్ల హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటదండి. హెమ్మింగ్ చేసేటప్పుడు ఇక్కడ పట్టేయడాలు అయ్యి ఉండవు. చక్కగా మనం ఎలా కావాలంటే అలా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఈ చిన్న కుర్చీలా మనం ఫ్రిల్ పెట్టామంటే బావుంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనం ఆల్రెడీ పెడతాం కదా! డాట్స్ దగ్గర. అలాగే ఫ్రంట్ కూడా ఎక్కడైతే కటింగ్ వచ్చిందో అక్కడ మనం పెట్టాలి. చూసారా నీట్‌గా అనిపిస్తుంది కదా! చూడండి ఇలాగా 2 సైడ్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను మళ్ళీ ఇంకొకసారి కొలుస్తున్నా చూడండి. ఉక్కుబట్టి, కాజా బట్టి కరెక్ట్ ఉన్నాయా లేదా అని. ఇక్కడైతే నేను చాలా కేర్ తీసుకుంటాను. ఎందుకంటే మనం మిస్టేక్స్ నేర్చుకునేటప్పుడు చేసే మిస్టేక్స్‌లో ఇదొకటనమాట. పట్టీస్ 2 ఈక్వల్ ఉన్నాయో లేదో చూసుకోము. ఇది చూడండి ఇప్పుడు బ్యాక్ పట్టీ ఆల్రెడీ రెడీ చేసుకొని ఉన్నా కదా! ఇప్పుడు షోల్డర్ దగ్గర భుజాలు జాయింట్ చేసేస్తున్నాం. షోల్డర్ జాయింట్ చేసేసుకుంటే మనం ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం మాత్రమే మిగిలింది. ఈ భుజాలు జాయింట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంకొక టెక్నిక్ ఏంటంటే, నెక్ సైడ్ కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకు నెక్ పట్టి ఉంటుంది. నెక్ జారిపోవడం, భుజాలు జారిపోవడం ఉండదనమాట. నెక్ దగ్గర ఎక్కువ పట్టాలి. షోల్డర్ దగ్గర తక్కువ పట్టాలి. క్రాస్ అనేది అలా రావాలనమాట. అలా పట్టుకోవడంలో తేడా వస్తదేమో అనుకుంటే గనక కట్ చేసేసుకోవడమే. నేనిప్పుడు అదే చేశా. క్రాస్‌గా కొంచెం క్లాత్ కట్ చేశాను. సో, మనం ఈక్వల్‌గా కుట్టేసుకోవచ్చప్పుడు. క్లాతే మనం క్రాస్‌గా కట్ చేసినప్పుడు ఇంక కుట్టడం క్రాస్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈక్వల్‌గా పట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. ఈక్వల్‌గా కుట్టుకోవడమే. ఆల్రెడీ మనం కటింగ్ పెట్టుకున్నాం గాబట్టి. ఈ నెక్ జారిపోవడం ఉండదు. నిలబడి చక్కగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ టెక్నిక్ అయితే మీరు కంపల్సరీ పాటించాలి. ఏ బ్లౌజ్‌కైనా, ఈ బ్లౌజ్‌కే కాదు, ఏ బ్లౌజ్‌కైనా సరే మీరు ఈ టెక్నిక్ అయితే పాటించాలి. ఇలా చేస్తే మీకు నెక్ అస్సలు జారదు. ఇంక ఇప్పుడు ఇది అయిపోయింది. మనం చేయవలసిందల్లా హ్యాండ్స్ జాయింట్ చేయడమే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు గదా! మీరు చక్కగా హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలనేది మనందరికీ తెలిసిన విషయమే. చూడండి మిడిల్ షోల్డర్ దగ్గర సెంటర్ పెడుతున్నామో ఎఫ్ అనేది ఫ్రంట్‌కొచ్చేలాగా ఏదైతే ఎఫ్ పెట్టుకున్నామో ఫ్రంట్ డీప్ తీసి ఆ ఎఫ్ ఫ్రంట్‌కొచ్చేలాగా చేయాలి. కొందరు ఎఫ్ పెట్టుకుంటారు. లేదంటే కొందరు చిన్న కటింగ్ పెట్టుకుంటారు. ఇది ఫ్రంట్ అని గుర్తుపట్టడానికి. నాకైతే ఇలా ఎఫ్ అని పెట్టేయడమే అలవాటు. ఎఫ్ చూసుకొని ఈజీగా ఏ సైడ్ రావాలో ఆ సైడ్ పెట్టుకుంటే అయిపోతుంది. మీరు కూడా ఇదే చక్కగా పాటించవచ్చు. ఎందుకంటే ఈజీ పద్ధతి ఉంటుంది. కటింగులు పెట్టామంటే మళ్ళీ అది కుట్లులోకి అది పోతది కదా కటింగు.
నాకు అది ఎవరికేది అలవాటైతే అది అవుతుందండి. నాకైతే ఈ ఫస్ట్ నుంచి ఇది అలవాటయిపోయింది. ఫ్రంట్ డిప్ తీసినప్పుడే F1 పెట్టేస్తా అనమాట. దాంతో మనకి చక్కగా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మీరు 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ అటాచ్ చేసేసుకోవడమే. సైడ్ కూడా జాయింట్ చేసేసుకొని మన మెజర్మెంట్‌కొచ్చిందా లేదా కమ్మరు, చెస్ట్ విడ్త్ అనేది చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలా చేసుకోండి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా బిగినర్స్ ఉంటే, నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నాలెడ్జ్ వాళ్ళకి కూడా అందుతుంది. ఈ లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, ప్యాడ్స్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఈ టెక్నిక్స్ తప్పకుండా పాటించండి. ఇవి పాటించడం వల్ల మనకి ఎటువంటి గొడవ ఉండదు కస్టమర్‌తో. చక్కగా ఫిట్‌గా సెట్ అయిపోతుంది. హ్యాండ్స్‌కి తప్పకుండా సెకండ్ స్టిచ్ మీరు వేసుకోవాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా! అలాగే ఆ స కు ఆ ల లాస్ట్ వరకు కుట్టేసి మళ్ళీ అక్కడి నుంచే సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి లాస్ట్ వరకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకోండి. తర్వాత మీరు చక్కగా సైడ్ కూడా అటాచ్ చేసుకోండి. పైపింగ్ ఈ వీడియోలో చూపించాలనుకున్నాను కానీ ఇప్పటికే లాంగ్ అవుతుంది ఈ వీడియో. సో, దానికి సెపరేట్ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించండి. మనం సజెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ప్యాడ్ చేసుకోమని మనం సజెక్ట్ చేయొచ్చు. ఫోర్స్ అయితే చేయొద్దు కానీ వేసుకుంటే బాగుంటుందని సజెక్ట్ చేయొచ్చు మనం. వాళ్ళకి ఇష్టమైతే మనకు ఈ బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళకి కూడా మంచి బ్లౌజ్ కుట్టించుకోమనే తృప్తి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, వెల్ విషర్స్‌కి ఎవరైతే టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. చూడండి ఈ థ్రెడ్ లేకుండా ఈ పైపింగ్ ఎలా వేయాలనేది కూడా నేను మీకు త్వరలోనే వీడియో చేసి పెడతాను. ఇలా మనం థ్రెడ్ లేకుండా పైపింగ్ వేసుకోవాలన్నప్పుడు మాత్రం ఇలా తిరగేసుకోవాలి. ఉల్టా చేసుకోవాలి. తిరగేసుకొని దానిపైన మనం స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఇది మంచిగా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share, subscribe. Thank you.